ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు సేవ చేయాలనే సంకల్పంతో పీఆర్ఆర్ ట్రస్ట్ నెలకొల్పామని పీఆర్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మాడూరి నాగేశ్వరరావు తెలిపారు. అందులో భాగంగానే ఏటూరు నాగారంలో మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు వైద్య సౌకర్యం అందించడం కొరకు ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఏటూరు నాగారం మండలంలోని మారుమూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం కొరకు వరంగల్, హైదరాబాద్ నుంచి వైద్యులను తీసుకుని వచ్చి ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటుతో పాటు ఉచితంగా మందులు పంపిణీ, వైద్య శిబిరానికి వచ్చినటువంటి రోగులకు అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టామని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఏటూరు నాగారం ప్రాంత ప్రజలకు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి ఇతర పరీక్ష పోటీల్లో ముందంజలో నిలవడం కోసం పీఆర్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రంథాలయం ఏర్పాటు చేసి ప్రతిరోజు గ్రంథాలయంలో పేపర్తో పాటు విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ముందంజలో ఉండడం కోసం పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు. పంచాయతీరాజ్ మంత్రివర్యులు సీతక్క పుట్టినరోజు సందర్భంగా ఈ మెగా హెల్త్ క్యాంపులు చేపట్టామని మడుగురి నాగేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో మాడూరి సుధాకర్, మడుగురి సంధ్యరాణి, పాలకుర్తి శ్రీనివాస్, ముఖ్య భిక్షపతి, పెద్ద శ్రీను, మేరా శంకర్, తెలంగాణ ఉద్యోగుల సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు గుల్లగట్టు సంజీవ్, ఆదివాసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముంకిడి రవి, సిపిఎస్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు అన్నవరం రవికాంత్, ఎస్టియు ఉపాధ్యాయ సంఘం జిల్లా బాధ్యులు మధుసూదన్, ఎస్సీ ఎస్టీ సంఘం ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు బాబురావు, పంచాయతీరాజ్ మినిస్టేరియల్ ఎంప్లాయీస్ సంఘం జిల్లా అధ్యక్షుడు బార్మావత్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ మెగా హెల్త్ క్యాంపుకు 500 మంది హాజరైనట్లు ఆయన అన్నారు. ఈ మెగా హెల్త్ క్యాంపుకు నాణ్యమైన ఉచిత మందులు, అవసరం ఉన్న వారికి ఈసీజీ లాంటి పరీక్షలు నిర్వహించి మంత్రివర్యులు పుట్టినరోజు సందర్భంగా హాజరైన అందరికీ రుచికరమైన భోజనం విఆర్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. బలం తక్కువ అయినట్టు అయి ఉండొచ్చు. దానికోసం రాజిస్తాను, బలం గోళీలు క్యాన్సర్ రాజిస్తాను, అవి వాడు బలం తక్కువ. ఏజెన్సీ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో పీఆర్ఆర్ అంటే మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం, మడుగురి పూతరాజు రాజేశ్వరమ్మల జ్ఞాపకార్థం మరి పీఆర్ఆర్ ట్రస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరం. అప్పటి నుండి కూడా ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం, ఈ గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారులను ప్రోత్సహించడం, గ్రామీణ అవసరాలను తీర్చే దిశగా ఈరోజు మరి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు సోకకుండా గ్రామీణ ప్రాంత ప్రజలకు అవేర్నెస్ ఇవ్వడం కోసం ఇలా మరి హైదరాబాద్ నుండి, వరంగల్ నుండి, హనంకొండ నుండి ప్రముఖ డాక్టర్ల చేత ఈరోజు ఒక మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భం ఏంటంటే మరి ప్రతి క్షణం ప్రజల కోసం పరితపించే గౌరవనీయులు పంచాయతీరాజ్ మంత్రివర్యులు మేడం సీతక్క గారు వారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ ప్రాంత ప్రజలకు మరి ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలి, మన వంతు సహకారం చేయాలని మరి అక్క ఆలోచనల మేరకు ఈరోజు మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు గారు ప్రమాణ స్వీకారం చేసిన నుండి కూడా గ్రామీణ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం, ప్రాంతాల అభివృద్ధి కోసం, భావితరాలకు ఒక బంగారు భవిష్యత్తును అందించాలనే ఆలోచనతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే మరి వారి ఆలోచన మేరకు ఒక మహనీయుల పుట్టినరోజు ఏ విధంగా అయితే జరుపుకుంటామో ఈ ప్రాంతం ఆదర్శమేళ సీతక్క పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకు ప్రముఖ డాక్టర్ల చేత ఈరోజు మెగా హెల్త్ క్యాంపు మా ఇంటి దగ్గర కన్యకా పరమేశ్వరి గుడి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మరి గుండెకు సంబంధించిన, పిల్లలకు సంబంధించిన, ఆర్తోకు సంబంధించిన అన్ని విభాగాల ప్రముఖులు గోల్డ్ మెడలిస్ట్ తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా
మరి ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సద్వినియోగం, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, మరి మన మంత్రివర్యులు గారు ఈ ప్రాంతానికి చేసే సేవలకు అనుగుణంగా మా వంతుగా ఈ కార్యక్రమం చేపట్టింది. థ్యాంక్ యూ సార్.